తను ఒక్క పని కూడా సరిగ్గా చేయదు. ఒకవేళ అదే అయితే నీ పనులు నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకో. ఎందుకంటే ఒకసారి నీ బిడ్డ వచ్చేసాడనుకో, అప్పుడు పూర్ణిమకి వేరే ఏ విషయానికి టైం దొరకదు. ఏంటి నా బిడ్డ? అసలు నువ్వే మాట్లాడుతున్నావు అమ్మా? నేను పూర్ణిమని చాలా గొప్ప పేరున్న స్వామీజీ ఆశ్రమంలో వదిలొచ్చాను. చాలా విన్నాను, ఆయన తాకినంత మాత్రాన ఆడవాళ్ల కడుపు పండుతుందంట. ఎవరమ్మా అలాంటి స్వామీజీ? చాలా మహిమగల స్వామీజీ. నువ్వు చూస్తూ ఉండు. స్వామీజీ ఆశీర్వాదంతో అతి త్వరలో పూర్ణిమ మనకి శుభవార్త చెప్తుంది. ఒకవేళ ఈ మహత్యం గల స్వామీజీ అమ్మకి చెప్పేస్తాడో ఏమో, పిల్లలు పుట్టింది నా వల్లే అని, ప్రాబ్లం నాలో ఉంది కానీ పూర్ణిమలో కాదు అని. కానీ అమ్మా, నువ్వు ఇలా ఎలా చేయగలవు? నువ్వు నాకు చెప్పకుండా నా భార్యని ఆ స్వామీజీ దగ్గర ఎలా వదిలేసి వచ్చావమ్మా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో. నీకంత ధైర్యం ఉంటే నాతో ఇలా ప్రశ్నిస్తావు? విను వీరేంద్ర, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నీ బిడ్డొస్తే అప్పుడు నీకే సమాజంలో గౌరవం పెరుగుతుంది. లేదంటే నువ్వు జిమ్కి పోతూ ఉండు, బాడీ పెంచుకుంటూ ఉండు. మనిషి ఎప్పుడైతే పిల్లలని కంటాడో అప్పుడే వాణ్ణి మగాళ్ళ చూస్తారు. మగాళ్ళ. చెప్పింది అర్థమైందా? కానీ అమ్మా, వెళ్ళిక్కడి నుంచి. నా సంతోషం మొత్తం నీరుగార్చేశావు. మూర్ఖుడా. అమ్మ దుర్గమ్మ తల్లి, అమ్మ దుర్గమ్మ తల్లి, పూర్ణిమకి ఆ స్వామీజీ ఆశీర్వాదం దక్కేలా చూడమ్మా. ధ్రువ్, ఏమైంది ధ్రువ్? ఉన్నతి బానే ఉంది కదా? వాళ్ళన్నీ ఇక్కడున్నంత వరకు తను మంచిగానే ఫీల్ అయింది. కానీ మీ అమ్మాయి అది కూడా చూడలేకపోయింది కదా. తనేం చేసింది? కాల్ చేసి ఆయన్ని వచ్చేమంది. తన అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కసారి కూడా ఉన్నతి ఎలా ఫీల్ అవుతుందో ఏంటో ఆలోచించలేదు. ధ్రువ్, నువ్వు నీ హద్దులు దాటుతున్నావు. రాఘవ్ ఏం చేయగలడో అది చేశాడు తన చెల్లి కోసం. నీకు నీ భార్య గురించి ఇంత దిగులున్నప్పుడు మరి రాఘవ్కి కూడా పూర్తి హక్కుంది తన భార్య గురించి దిగులు పడ్డానికి. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు మీ అక్కని వదిలేసిన టైంలో. అంతేకాదు ధ్రువ్, నువ్వు మా అందరినీ కూడా హెచ్చరించావు. మేమెవరం రేఖని కలవకూడదు, తనతో మాట్లాడకూడదు అని. నువ్వు నీ భార్య వైపు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మరి రాఘవ్కి కూడా పూర్తి హక్కు ఉంటుంది కదా తన భార్య పక్కన నిలబడ్డానికి. ఐఎమ్ సో సారీ. నాకు అసలే అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఉన్నతి నా పరిస్థితుల్లో చూసి నాకేం తోచట్లేదమ్మా. నేను అర్థం చేసుకోగలనరా? నో ప్రాబ్లం. నేను నీకు ఒక మంచి న్యూస్ చెప్పి నీ మూడ్ మంచిగా చేంజ్ చేస్తాను. చెప్పమ్మా, నువ్వే గుడ్ న్యూస్ చెప్పు. నా చెవులు తప్పించిపోతున్నాయి మంచి వార్త వినటానికి. ఒక్క నిమిషం పెద్దమ్మా. మమ్మీ, నాన్న, తొందరగా రండి. ఏమైంది? ఏమైందంటే గెస్ వాట్? నాకు అంటే మీ అమ్మాయికి బిఎన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి లెటర్ వచ్చింది. అడ్మిషన్ లెటర్ పెద్దమ్మా. అరే వా, అవునా? ఇది చాలా మంచి న్యూస్. మీకు తెలుసా పిన్ని, స్టేట్ లెవెల్లోనూ ఆర్ట్స్కి ఇదే బెస్ట్ కాలేజ్. అవునా? నాకెప్పుడో తెలుసు నా కూతురు మన వాడకట్టులోనే అందరికంటే తెలివైన అమ్మాయి అని. సర్లే, అందుకే నువ్వు ఎప్పుడు తన కోసం పట్టుచీరలు వెతుకుతూ తిరుగుతున్నావు. అయ్యో, అది ఊరికేలండి. నా కూతుర్ని చూసి గర్వపడుతున్నాను. నాకు కూడా గర్వంగానే ఉంది. కానీ ఏంటన్నా? స్మిత, కాలేజీ చాలా పెద్దది. అంటే మిగిలిన ఖర్చులని పర్వాలేదు, కానీ కాలేజీ ఫీజు ఎంత ఉండొచ్చు? నాన్నా, కానీ మిగిలిన కాలేజెస్ కంటే కొంచెమే కదా ఎక్స్ట్రా. కోర్స్ కూడా చాలా మంచిది కదా. అయినా సరే ఫీజు ఎంత ఉండొచ్చు? 5 లక్షల రూపాయలు. 5 లక్షలా? స్మిత, మనం అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తాం? అమ్మా, మిగిలిన వాటన్నిటికీ ఎక్కడి నుంచి తీస్తున్నారో అక్కడి నుంచే. స్మిత చూడు, ఇంతకు ముందు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నేను అప్పట్లో జాబ్ చేస్తున్నాను, పరిస్థితి బానే ఉంది. కానీ ఇప్పుడు నా దగ్గర జాబ్ కూడా లేదు. నాకు అసలు ఇది కూడా తెలీదు. వచ్చే నెల ఖర్చులు ఏం చేయాలో ఏమో. వావ్ ధ్రువ్, చాలా బాగుంది. నేను ఇన్నేళ్లలో నా ఫ్యామిలీని మొదటిసారిగా ఒకటి అడిగాను, కానీ వాళ్ళ దగ్గర నాకివ్వడానికి లేదా? వావ్. స్మిత చూడమ్మా, నువ్వు కొంచెం కూడా దిగులు పడకు. ధ్రువ్, నావి కొన్ని గాజులు నెక్లెస్ ఉన్నాయి కదా, మనం వాటిని అమ్మి స్మిత కాలేజ్ ఫీజు కడదాం. వద్దొద్దునా. విషయం ఏంటంటే ఆ బంగారం ఏమీ సరిపోదు. ఇంకోటి ఏంటంటే నేను మీ విషయంలో ఎలా అస్సలు జరగనివ్వను. కానీ రాజు, ఎగ్జాక్ట్లీ పెద్దమ్మా, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. నాన్న చెప్పింది నిజమే కదా. అయినా నా తలరాతే బాలేదు, అందుకే నేను ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాను. మీరు నా ఒక్క కల కూడా నెరవేర్చలేరు. లేదమ్మా, అలాంటిది. స్మిత స్మిత
వీరేంద్ర, నువ్వు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? పూర్ణిమని తిరిగి తీసుకురావడానికమ్మా. నాకు ఆ స్వామీజీ ఆశ్రమం లొకేషన్ తెలిసిపోయింది. వద్దు, ఆగాగాగు. ఇంకా ఒక గంట అక్కడే ఉండాలి. స్వామీజీ చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని పూజలు యథావిధంగా పూర్తి చెయ్యాలి అని. అప్పటి వరకు తననెవరూ తీసుకెళ్ళకూడదని. కానీ తను అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అరే ఎందుకురా? స్వామీజీ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు కదా. ఒక్కసారి ఆశీర్వాదం దక్కితే అంతా బాగైపోతుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది, వీరు చెప్పేది కరెక్ట్ అని. ఒకవేళ పూర్ణిమ పూజ జరుగుతున్నట్టయితే వీరుని కూడా తనతో పాటు ఉండనివ్వు. అసలు పూర్ణిమకి ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొచ్చే అలవాటు లేదు కదా. మీ ఇద్దరికి అసలు ఏమైంది? వీరేంద్ర, స్వామీజీ ఆశీర్వాదం కావాలంటే ఆయన ఆశ్రమంలో పూర్తిగా విధి ప్రకారం, ఆయన పద్ధతుల ప్రకారం చేసి తీరాలి. నీకు పిల్లలొద్దా ఏంటి? ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏదో నాకే చాలా తొందరగా ఉన్నట్టు, నీకేం అసలు ఇష్టం లేనట్టు. అదిగో పూర్ణిమని స్వయంగా వచ్చేసింది. పూర్ణిమ, నువ్వింత త్వరగా ఎందుకు వచ్చేసావు? ఇంకా ఒక గంట మిగిలే ఉంది కదా. మరి రాఘవ, రేఖతో కలిసొచ్చావు, దీనికేంటి అర్థం? పిన్ని గారు, నేను మీకంతా చెప్తాను. అంటే ఇదంతా నీ నిర్వాకమేనా? లేదు పిన్ని గారు, రేఖ, నువ్వు ఈరోజు ఏ సంజయ్ చెప్పక్కర్లేదు. అత్తయ్యతో నేను మాట్లాడతాను. అత్తయ్య, మీరు పూర్ణిమని ఒక ఆశ్రమానికి పంపించారు కదా, ఒకవేళ తనకి అక్కడ ఏమన్నా అయితే అప్పుడు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఏమై ఉండేది? రాఘవ, మొత్తం ప్రపంచం అక్కడికి వెళ్తోంది. నేను నా కళ్ళతో చూశాను, అక్కడి నుంచి ఎంతో మంది గర్భవతి స్త్రీలు బయటికి రావడం. అది ఆశ్రమం కాదు, అది ఒక నరకం. పూర్ణిమ, ఏమంటున్నావు నువ్వు? అక్కడేం జరిగింది? నిజానికైతే ఏం జరగలేదు, కానీ చాలా జరిగుండేది వీరేంద్ర గారు. నిజమేమిటంటే, ఆశీర్వాదం పేరిట ఆ నీచమైన స్వామీజీ అమాయకులైన ఆడవాళ్ల మర్యాదలను దోచుకుంటున్నాడు, వాళ్లపై అత్యాచారం చేస్తున్నాడు. పాపం ఆ అమ్మాయిలు సిగ్గుతో, భయంతో ఎవరికీ నిజం కూడా చెప్పలేకపోతున్నారు. కేవలం దీని వల్లే అతను భయం లేకుండా అత్యాచారాలు చేస్తూనే ఉన్నాడు. నేనక్కడికి వెళ్ళినప్పుడు, ఇది వేసుకో, కొంచెం సేపట్లో స్వామీజీ నిన్ను కలవడానికి వస్తారు. నువ్వు సంతాన సుఖాన్ని పొందాలి అనుకున్నట్లయితే భయపడకు. మరి నన్ను వదలండి. నేనింక ఈ రోజు అంతా ముగిసిపోతుందనుకున్నాను.